జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇటీవల విడుదల చేసిన పోస్టర్తో నెల్లూరు నగరంలోని 28వ డివిజన్లో గడప గడపకు కార్యక్రమం నిర్వహిస్తూ వైసీపీ చేస్తున్న దుర్మార్గపు పాలన గురించి ప్రజలకు తెలియజేస్తున్నామంటూ నెల్లూరు జిల్లా జనసేన అధ్యక్షుడు చెన్నారెడ్డి మనుక్రాంతి రెడ్డితో మా నెల్లూరు ప్రతినిధి కృష్ణ ఫేస్ టు ఫేస్. పార్టీ నాయకులు డోర్ టు డోర్ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమం విధి విధానాలు ఈరోజు ఇక్కడ మొదలవి ఎక్కడి వరకు జరుగుతుంది విధి విధానాలు మాట్లాడడానికి జనసేన పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు నెల్లూరు జిల్లా అధ్యక్షులు నెల్లూరు నగర ఇన్ఛార్జి మనుక్రాంతి రెడ్డి మనతో ఉన్నారు. ఆయన తెలుసుకుందాం. సార్ చెప్పండి, ఈరోజు గడప గడప ప్రోగ్రాం ఏర్పాటు చేశారు. ఇది ఈరోజు మొదలుకొని ఎక్కడి వరకు పోతుంది, విధి విధానాలు ఏంటి? ముఖ్యంగా మేము జనసేన పార్టీ తరఫున పవన్ కళ్యాణ్ గారు అధికారికంగా రిలీజ్ చేసిన పోస్టర్ తీసుకొని గడప గడపకి నెల్లూరులో ఉన్న 20 డివిజన్లో మొదలు పెడుతున్నాం. ప్రతి డివిజన్లో కూడా ఈ వైసీపీ పాలన, రాక్షస పాలన ఎలాగుంది, ప్రజల బ్రతుకు బారన ఎలాగవుతుంది, ఈ వైసీపీ అవగాహన లేని పాలన గురించి మేము ప్రజలకి వివరిస్తున్నాము. నిజంగా చెప్పాలంటే కరెంట్ ఛార్జీలు పెరిగిపోయినాయి కానివ్వండి, అదేవిధంగా నిత్యావసర వస్తువులు పెరిగిపోయి రోడ్లు చూస్తే ఎక్కడ చూసినా గోతులున్నాయి. ఒక క్రైమ్ క్యాపిటల్ లాగా నెల్లూరు తయారైపోతుంది. ఉద్యోగస్తులు కూడా జీతాలు అంటే ఇలా చెప్పుకుంటూ వెళ్తే ఒక రోజంతా సరిపోదు. వీటి మీద ప్రతి ఒక్క గడప గడపకెళ్ళి దాని గురించి మాట్లాడటం కానివ్వండి, అదేవిధంగా జనసేన పార్టీ వాళ్ళకి అండగా ఉంటుందని భరోసా నింపడానికి ఈ కార్యక్రమం మొదలుపెట్టాము. నిజంగా ప్రజల్ని కూడా ఒకటే కోరుకునేది, తప్పకుండా ఆలోచించి ఈసారి జనసేన పార్టీ గాజు గ్లాస్ గుర్తుకు ఓటేసి గెలిపించాలని చెప్పి కూడా కోరుకుంటున్నామండి. ఇది మొదట మేమేం చేసినా కానీ అధిష్టానం ఆదేశాల ప్రకారమే చేస్తాం. మొదట సిటీలో, ఎందుకంటే నేను జిల్లా అధ్యక్షుడు, నెల్లూరు సిటీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ కూడా నాకు చెప్పిన ఆదేశాల ప్రకారం మేము ఇక్కడ మొదలు పెట్టినాం. రాబోయే రోజుల్లో కూడా మిగతా కేర్ టేకర్స్ కానివ్వండి, ఇన్ఛార్జెస్ కానివ్వండి, జిల్లా మొత్తం కూడా ఇది మొదలు పెడతారు. నేను మాత్రం ప్రతి ఒక్క గడపకి తిరిగి వైసీపీ వైఫల్యాల మీద తప్పకుండా చెప్తాను. రాబోయే రోజుల్లో కూడా ప్రజలు ఆలోచించి నన్ను కూడా గెలిపించుకోవాలి, అధిష్టానం ఆదేశాల ప్రకారము ఒక మంచి పాలన అందిస్తామని చెప్పి, ఒక ఎమ్మెల్యేగా ఒక మంచి హుందాతనాన్ని తీసుకొని వస్తానని చెప్పి ప్రతి ఒక్కరికి అండగా ఉంటాను. కేవలం సమస్యల మీద పోరాటమే కాదు, సమస్యలు లేకుండా చేసే విధంగా మేమందరం కూడా ప్రయత్నం చేస్తామని చెప్పి కూడా తెలియజేసుకుంటాం. మనమైతే అన్ని రాజ్యాంగబద్ధంగానే చేస్తున్నాము. ప్రతి ఒక్కటి కూడా పర్మిషన్ తీసుకొని, నేను ఎందుకంటే మా తల్లిదండ్రులు కూడా ఇద్దరు జడ్జెస్, నేను కూడా విదేశాల నుంచి వచ్చినాను, చదువుకున్నాండి. సో పూర్తి అవగాహన ఉంది లా అండ్ ఆర్డర్ గురించి. మేము ఏది చేసినా కానీ ప్రజల కోసం చేస్తాము, రాజ్యాంగానికి లోబడే చేస్తాము, రాజ్యాంగబద్ధంగా చేస్తాము. సో అలాంటి విషయాల్లో ఎటువంటి పొరపాట్లు జరగవు. మేము అదే విధంగా వెళ్తాము. కేసులు పెట్టుకుంటారా అంటే అక్రమ కేసులు అలాంటివి అంటే ఊరికే ఇష్టం వచ్చినట్టు పెట్టుకోవడానికి కూడా ఉండదు. ఎందుకంటే లా అండ్ ఆర్డర్ అనేది ఉంటుంది. మనకి ఆర్టికల్స్ ప్రకారం ఆర్టికల్ 19 అనే ప్రకారం ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్స్ ఉన్నాయి, అదేవిధంగా కోర్ట్స్ ఉన్నాయి, హైకోర్ట్స్ ఉన్నాయి. సో అదేవిధంగా మేము కూడా ఎవరిని ఎప్పుడు వ్యక్తిగతంగా విమర్శించాం. కేవలం మా పోరాటం అంతా కూడా వ్యవస్థ మీద, ఈ వైసీపీ రాక్షసన పాలన మీద మేము పూర్తిగా పోరాడుతున్నాము. ఈరోజు డోర్ టు డోర్ వైసీపీ వైఫల్యాల మీద మాట్లాడుతున్నాము. నిజంగా అంటే నెల్లూరు నుంచే మొదలైంది వైసీపీ పతనం అనేది. మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా చూస్తున్నారు. ఇది ఒక పేకల మేడలా కూలిపోతుంది. అంటే అధికార పార్టీలోని ఎమ్మెల్యేలే ఇంత అసంతృప్తిగా ఉన్నారు, ఇంత ఒత్తిడి ఉన్నారు, వాళ్ళని ఫోన్ ట్యాపింగ్ చేస్తున్నారు. అదేవిధంగా కొన్నిసార్లు వెంకటగిరి నియోజకవర్గంలో ఉన్న ఎమ్మెల్యే కూడా ప్రభుత్వం ప్రశ్నిస్తే వాళ్ళని కూడా తీసేస్తున్నారు. అంటే వాళ్ళు అలా స్పందించడం మేము కూడా స్వాగతిస్తున్నాము. రామనారాయణ రెడ్డి గారు లాంటి వాళ్ళు ప్రభుత్వాన్ని ప్రశ్నించినట్టు విధంగా ఇది ఓన్లీ ఆరంభమే. రాబోయే రోజుల్లో ఇంకా చాలామంది బయటకు వచ్చేస్తారు. వైసీపీ పతనం అయితే గ్యారంటీ. ప్రజలు కూడా కోరుకుంటున్నారు ఎప్పుడు ఈ వైసీపీ ప్రభుత్వం దిగిపోద్ది, మేము బయటపడతామని చెప్పి. ఎందుకంటే ఇంకొకసారి పొరపాటున కనుక జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయితే మనం ఇక్కడ బతకలేమనే భావన ప్రజల్లో వచ్చేసింది. ఒక భయాందోళన వాతావరణంలో బతుకుతున్నారు. తప్పకుండా వీళ్ళకి బుద్ధి చెప్తారు. తప్పకుండా జనసేన పార్టీకి గాజు గ్లాస్ గుర్తుకు ఓటేసి గెలిపించుకుంటారని కూడా నేను కోరుకుంటున్నాను. జై హింద్. నెల్లూరు నగరంలోని 28 డివిజన్లో వైసీపీ యొక్క ప్రభుత్వ వైఫల్యాన్ని గడప గడప తీసుకెళ్లి జనసేన పార్టీ గుర్తేయండి, జనసేన పార్టీ మీకు అండగా ఉంటుంది, ప్రతి కార్యక్రమాలు కూడా మీకు ముందు నడిపిస్తుందని కూడా మేము వైఫల్యాలన్నీ కూడా వైసీపీ పార్టీ వైఫల్యాలను కూడా డోర్ టు డోర్ తీసుకెళ్తామని చెప్పి మనుక్రాంతి రెడ్డి తెలుపుతున్నాడు. కెమెరామెన్ చలపతో కృష్ణ, 6 టీవీ నెల్లూరు.